బ్రాహ్మణి గారికి సీమంతం జరుగుతుంది. అవునండి, అవునండి. చాలా లేటుగా వచ్చారు. వచ్చి మళ్ళీ వెంటనే బయలుదేరు, చుట్టాలు అందరూ ఉంటారుగా, సన్నిహితులు అందరికి చెప్పేసి వైజాగ్ ఆ రోజుకి ఇంకా వైజాగ్ దగ్గర తాకినట్టు లేదు. వైజాగ్ వైపు వెళ్తా ఉంది అనుకుంటా తుఫాను. రాత్రికి సాయంత్రానికి తాకింది. వైజాగ్ బయలుదేరారు. వైజాగ్ బయలుదేరారు. అక్కడ వాతావరణం బాగలేదంటే రాజమండ్రిలో దిగిపోయి బై రోడ్ వెళ్ళారని చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్ ఏఎంబి మాల్లో సినిమా చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వణికిపోతూ ఉంది. వణికిపోతా ఉన్న టైంలో, అపార్ట్మెంట్లు ఊగిపోతున్న టైంలో ఆయనేమో అక్కడికి వెళ్తే ఈయనేమో ఇక్కడికి వెళ్ళారు. మీకు ఎలా అనిపించింది ఈ రెండు సంఘటనలు చూశాక? మీకు రెండో సంఘటన మీద నాకేం అభిప్రాయం లేదండి. నా కన్సర్న్ అంతా కూడా మొదటి సంఘటన గురించి. అంటే అంతా నేను ఆ వ్యాసంలోనే ఒక చోట ఏం మెన్షన్ చేశానంటే, ఒక అల్లకల్లోలమైనటువంటి సంఘటన ఏదన్నా జరిగినప్పుడు, అది కాల్పులు కావచ్చు, ఒక రోడ్డు ప్రమాదం కావచ్చు, లేకపోతే ఒక రైలు ప్రమాదం కావచ్చు, లేకపోతే హుద్ లాంటి ఒక అత్యంత ఘోరమైనటువంటి తుఫాను కావచ్చు, వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే అక్కడున్న వాతావరణం సెటిల్ అవ్వటానికి కనీసం 2 రోజులు 3 రోజులు పడుతుంది. రైట్. క్షతగాత్రులందరినీ తీసుకెళ్ళటము, బాడీస్ని తీసేయటము, పోలీసులు, డాక్టర్స్, హాస్పిటల్స్, కొన్ని వందల అంబులెన్సులు, అదంతా కొంచెం కొద్దో గొప్ప సెటిల్ అయిన తర్వాత ప్రోటోకాల్ వాళ్ళు ఇక రావచ్చు సార్ అని అన్న తర్వాత ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా కానీ వచ్చి అక్కడుండి కాస్త శ్రద్ధాంజలి పలికి ఎక్స్గ్రేషియా ఏదో ఒకటి ప్రకటించి మేము అండగా ఉంటామని చెప్పేసి వెళ్తారు. దానికి కంప్లీట్ ఆపోజిట్ చంద్రబాబు గారండి. సో జరిగిన సంఘటన జరుగుతుంది అనేటువంటి అనుమానం ఆయనకు వచ్చినప్పుడే వెంటనే బయలుదేరాలి, వెళ్ళిపోవాలి. రాసింది చదువుతుంటే ఈయన తుఫానుకి ఎదురెళ్ళాడు అన్నంత ఎగ్జాక్ట్లీ తీసుకొచ్చారు. నిజంగా తుఫానుకి ఎదురెళ్ళటం లాంటిదేనండి. సో ఆ వైజాగ్లో ఉన్న వాళ్ళు కాకుండా, వైజాగ్ విశాఖపట్నం వాసులు కాకుండా, బహుశా బయట నుంచి అంతటి తుఫాన్లో విశాఖపట్నం చేరుకున్న వ్యక్తి మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అనమాట. వెళ్ళటం, అక్కడ ఉండటము, ఇది కూడా చెప్పారుగా నిత్యావసరాల విషయం. అవును, మమతా బెనర్జీతో మాట్లాడి ఉల్లిపాయలు అప్పటికప్పుడు తెప్పించటము, కరెంటుకి సంబంధించి, ఇంటర్నెట్కి సంబంధించి, టెలిఫోన్స్కి సంబంధించి అప్పటికప్పుడు మొత్తం కొన్ని వందల మంది ప్రభుత్వ అధికారులను, ఐఏఎస్లు అందరినీ అక్కడికే డిప్యూట్ చేసేసి ఆ 10-15 రోజులు. సో విపరీతమైన నిద్రపోరు మొత్తం టీం అంతా కూడా. రెండు రకాలు ఉంటారండి. ఒక మైనారిటీ పర్సెంట్ అంటే అధికారులు కూడా అద్భుతంగా పనిచేసే అధికారులు ఉంటారు. ఆయన చూసి ఇప్పుడు నేనుండనండి, నాకు బద్ధకం, అమ్మో అంతసేపు ఎక్కడ ఉంటాను, కానీ అలాంటి నాయకుడిని చూస్తున్నప్పుడు, ఆయనతో పనిచేస్తున్నప్పుడు మనకు కూడా ఒక తెలియని ఇన్స్పిరేషన్ వస్తుంది కదా. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆయనతో పాటు నడవాలనిపిస్తుంది, ఆయనకి అండగా నిలవాలనిపిస్తుంది, ఆయన అడిగిన పని చేసి పెడదాం అనిపిస్తుంది. సో అట్లా ఒక టీం కూడా మనకు నాయకుడు ఎంత బలంగా ఉంటే, మనల్ని ఎంత ఉత్సాహపరచగలిగితే టీం కూడా అంత ఉత్సాహంగా ఉంటుంది కదా. సో అలా ఆయన ఓన్ టీంని బిల్డ్ చేసుకొని ముందుకెళ్ళగలిగారు. Like, share and subscribe to Rajaniti channel.